చూసిండ్రా బండి సంజయ్ సారు అట్లా అయ్యవార్ల వెనకపొంట నడుచుకుంటా వస్తుంటే భక్త రామదాసు సాక్షాత్తు రాములవారి బంటు హనుమంతుడే కొండగట్టు గుడిలకు నడుచుకుంటా వస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇట్లా కేంద్ర సహాయ మంత్రి కాగానే కరీంనగర్ల సార్ను కొత్త పెళ్లి పిలగాంది కదా పెళ్లి మండపంలకు ఎదురుకపోయినట్టు పెద్ద ఎత్తున ఎదుర్కొండ్రు. ఈ తేప కరీంనగర్ ఎంపీగా గెలిపినరని బండి సంజయ్ సారు కొండగట్టు అంజన్నకు మొక్కినట్టున్నాడు. ఇక ఎంపీనే కాదు ఏకంగా కేంద్ర సహాయ మంత్రిని కూడా చేసేసరికి వెంటనే యములాడ రాజన్న గుడికి పోయిండు. ఆడికెళ్ళి ఇట్లా కొండగట్టుకు పోయి మొక్కులు అప్పచెప్పుకున్నాడు. అయ్యా బండి గారు, మీరు రామభక్తుడని మాకు తెలిసిన ముచ్చట్నే కానీ మిమ్మల్ని గెలిపించింది, మీకు పదవి ఇచ్చింది ఓట్లేసిన పబ్లిక్. అంటే ప్రజలు కూడా మీకు దేవుళ్ళతోని సమానం. దేవుళ్ళ గుళ్ళను ఏ తిరిగి దర్శనం చేసుకుంటున్నారో తమరిని ఎంపీని చేసిన ప్రజల ఇండ్లకు పోయి కూడా అట్లనే వాళ్ళను కూడా కలిసి వాళ్ళ గోసలు అరుచుకొని తీర్చే ప్రయత్నం చేస్తే మీరు దేశం కోసము ధర్మం కోసం పోరాటం చేసిన దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీకు తెలియంది కాదు యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు. గడికి దేవుని పేరు చెప్పుకోకుండా దేవుళ్ళను భక్తిగా మదిలా తలుచుకునేటోళ్ళు.